వెంకటరెడ్డి గారు, పోలవరం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఏటీఎం, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఏటీఎం హై ఏటీఎం అని మోడీ గారు ఇట్లా అన్నారు. అంటే కార్డు పెట్టడం ఇట్లా లాగడం, కార్డు పెట్టడం లాగడం. ఇది ఎవరు చెప్పారు? మోడీ గారు చెప్పారు. ఇప్పుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, కరప్షన్కు అమరావతి కామధేనువులా మారిందా? ఎంత పిండుకుంటే అంత వస్తుందా ఈయనకి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అసలు చంద్రబాబు నాయుడు కరప్షన్ చేయకపోతే మీరు డిబేట్ పెట్టాలి, కానీ చేయలేదు అంటే మనం డిబేట్ పెట్టాలి. ఇప్పుడు 2 ఎకరాలు, 2 ఎకరాల్లో 2 చెల్లెళ్ళు అక్కలు కాదు, 2, ఈయన తమ్ముడు, ఈయన మొత్తం 4 పిల్లలు, అంటే అరెకరం నుంచి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి పాలమ్మో లేదంటే హెరిటేజ్లో మజ్జిగ ప్యాకెట్లు అమ్మో సంపాదించాడా? ఇంక వేరే వ్యాపారం ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఇది కాకుండా అందరూ ఏదో ఇప్పుడు హెరిటేజ్ లాంటిలో, ఈ హెరిటేజ్ లాంటి చిన్న చిన్న ఫ్రెష్లు పెట్టుకున్న వాళ్ళందరూ, లేదంటే హెరిటేజ్ లాంటి చిన్న చిన్న పాల వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళందరికీ లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయా? మరి ఆడి నుంచి వచ్చింది? నేను చెప్పలా, తెహల్కా చెప్పింది. తెహల్కా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరుల జాబితాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడని చెప్పి తెహల్కా చెప్పింది. పిల్లనిచ్చిన మామ చెప్పాడు స్వయంగా, చంద్రబాబుని మించిన అవినీతి కోరు, దగా కోరు ఇంకోటి లేడు, నా పక్కన చేర్చుకొని నేను తప్పు చేశాను. మరి కొత్తగా మళ్ళీ దీని గురించి డిస్కషన్ ఏముంది? మనం కాకపోతే డిస్కషన్ చేయాలి. ఎందుకంటే నా క్యాపిటల్ నా ఇష్టము, లేదంటే నా క్యాపిటల్ నా కరప్షన్ అన్నాడు కదా. అసలు అమరావతి అనేది స్టార్ట్ చేసే దగ్గర నుంచే ఈ అవినీతికి శ్రీకారం చుట్టాడు. ఎందుకు? శుభ్రంగా విజయవాడ ఉంది, శుభ్రంగా గుంటూరు ఉంది. ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేసింది ఏంటి? విజయవాడ కేంద్రంగా రాజధాని. దాని తర్వాత రామోజీరావు చెప్పాడు అమరావతి పెట్టమని చెప్పి, రామోజీరావు గారి చెప్పాడని చెప్పి అమరావతిని పెడుతున్నాం అని చెప్పి 29 గ్రామాల్లో ల్యాండ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడే అవినీతికి శ్రీకారం చుట్టినట్టు అయింది. ఎందుకు? ప్రకటనే ఒక అవినీతికి శ్రీకారం. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్, మళ్ళీ రింగ్ రోడ్డు కడతామని చెప్పి అటు ఇటు అలైన్మెంట్లు మార్చడం, అసైన్డ్ భూములు తీసుకోవటం, ఏదైతే కాంట్రాక్టర్లకి అప్పుడే దోచిపెడతాం 2014-19 మధ్య దోచిపెట్టింది. మీకు గుర్తుందో లేదు, శంకుస్థాపన మీద శంకుస్థాపనలు చేసేవాడు, దోపిడీ కదండి. దాని తర్వాత మాస్టర్ ప్లాన్ అని చెప్పి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం అని చెప్పి మళ్ళీ అదొక స్కాము. ఇట్లా వరుసగా అన్ని స్కాములే కదా. కాకపోతే స్కాములను మించిన స్కాములు చేస్తున్నాడు. ఇప్పుడు క్యాపిటల్ కరప్షన్ ఫైల్స్ అని పెట్టాలి మనం. అమరావతి ఫైల్స్ కేర్ ఆఫ్ కరప్షన్ ఫైల్స్, అంటే క్యాపిటల్ ఫైల్స్ కేర్ ఆఫ్ కరప్షన్ ఫైల్స్ అని పెట్టాలి, లేదంటే క్యాపిటల్ కరప్షన్ ఫైల్స్ పెట్టాలి. ఎందుకంటే ఏది ముట్టుకున్నా కరప్షనే. ఎందుకు ఏది ముట్టుకున్నా నేను కరప్షనే అంటున్నా అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అప్పచెప్పారు? షాపూర్జీ, పల్లంజీ, లేదంటే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఎలక్షన్ పనులు చూసారో, లేదంటే ఎలక్షన్లకు సంబంధించి ఏమైనా అప్పచెబుతారు చూడండి, అంటే వీళ్ళకి ఎలక్షన్ ఫండ్ వాళ్ళకి ఎవరికి? చూడండి, నారా లోకేష్ తోడల్లుడు ఎంపీ భరత్కి అత్యంత సన్నిహితుడైన ఎం వెంకట్రావు, ఎంవీఆర్ ఇన్ఫ్రా సంస్థ, దీనికి ఒక 796 కోట్లు కాంట్రాక్టు. చంద్రబాబు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకి చెందిన బిఎస్సిపిఎల్ సంస్థకు ఒక 779 కోట్లు విలువైన పనులు. అలానే లోకేష్కి ఆప్తుడు కనకమేడల వరప్రసాద్ కేవీఎంపీ ప్రాజెక్ట్స్ 429.23 కోట్లు. జాయింట్ వెంచర్స్గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్, కె రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థకి 309 కోట్లు. ఎన్సీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఏవి రంగరాజు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, ఆయనకి 6,910 కోట్ల పనులు. టీడీపీకి తెలుసు కదా, బాగా ఊదేటటువంటి ఈనాడు కిరణ్, అలా సోదరుడు వియ్యంకుడైనటువంటి రాయల్ రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి 6,031 కోట్లు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడైన బలుసు శ్రీనివాసరావు చెందిన బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఒక 7,298 కోట్లు. మరి ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు బినామీలకి, బంధువులకి ఎలక్షన్లో ఫండ్లు ఇచ్చిన వాళ్ళకి. నారా లోకేష్కి మంగళగిరిలో ఎలక్షన్ చూసుకున్నటువంటి ఎవరైతే కనకమేడల వరప్రసాద్, ఎక్కడెక్కడ పనులు అవి? అమరావతిలో సార్ నేను చెప్పేది, ఓన్లీ అమరావతిలో నేను చెప్పే పనులు. ఇంకేడ జరుగుతున్నాయని, ఇంకేడ ఏ కాంట్రాక్ట్ ఇచ్చారని వచ్చింది అమరావతిలో. అమరావతికి సంబంధించిన దాంట్లో మొత్తంగా చూస్తే చూడండి, మొత్తం 7,298 కోట్లు, 7,000 కోట్లు, 6,000 కోట్లు, 6,900 కోట్లు, 1,427 కోట్లు, 796 కోట్లు, 779 కోట్లు, 429 కోట్లు, 309 కోట్లు. మొత్తం కాంట్రాక్ట్లు ఇవ్వడము, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడము, పనులు జరిగినా జరగకపోయినా డబ్బులు మాత్రం చేతులు మారుతుంటాయి. అట్లా అదే ఎందుకు అంత పనులు అయితే లేవు కదా ఇప్పుడు అక్కడ. ఇది క్లియర్గా కనపడుతుంది కదా. ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ కట్టాడు, అంతకుముందు 3 కట్టారు టెంపరీ బిల్డింగ్లు. దాంట్లో తాత్కాలిక సచివాలయంలో అవినీతి జరిగింది, ఏదైతే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, మళ్ళీ వర్షం వస్తే నీళ్ళు గారిపోయి కట్టింది కూడా అద్భుతమైన కట్టడాలు కాదు. మళ్ళీ మొన్న మధ్య ఒక బిల్డింగ్ కట్టారు, ఏంటంటే దాని పేరు ఏదైతే సిఆర్డిఐ బిల్డింగ్. అవును, ఆ సిఆర్డిఐ బిల్డింగ్ బాలేదా? చెప్తాను సార్, చాలా బాగుంది. ఎంత అద్భుతంగా అంటే ఎంత దోపిడీ జరిగిందో ప్రజలకు కూడా తెలియాలి కదా. ఆ సిఆర్డిఐ బిల్డింగ్ అమరావతిలో 3,07,306 చదరపు అడుగుల్లో కట్టారు. దాని కాస్ట్ 257 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా
విశాఖపట్నంలో సిరిపురం జంక్షన్లో 12 అంతస్తుల్లో ఏదైతే 3,76,000 చదరపు అడుగుల్లో ది డెక్ అనేటటువంటి ఒక బిల్డింగ్ కట్టారు. నౌక ఆకారంలో ఉంటుంది. దాని ఖర్చు 87 కోట్లు. 87 కోట్లతో 87 కోట్లతో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 3,76,000 చదరపు అడుగుల్లో ది డెక్ బిల్డింగ్ కడితే చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఐ బిల్డింగ్ అంతకంటే తక్కువ చదరపు అడుగులు, కేవలం 3,07,326 చదరపు, అంటే 70,000 చదరపు అడుగులు తక్కువ. కాస్ట్ చూడండి, అక్కడ 87 కోట్లు అయితే ఇక్కడ 257 కోట్లు అయింది. ఎంత అయింది? దాదాపు 3 రెట్లు ఎక్కువ. అంటే 90 కోట్లు అది వేసుకుంటే ఈ 9 మూళ్ళు 270 కోట్లు, దాదాపు 257 అంటే 270 కోట్లు నియర్లీ. మరి ఎంత దోపిడీ జరిగింది ఇక్కడ అర్థం కావట్లేదా? అదే మీరు అన్న నౌకాకారంలో బిల్డింగ్ లో జార్జియా యూనివర్సిటీ పెట్టారు, బెల్ ఐటీ ఆఫీస్ పెట్టారు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ ఆఫీస్ ఇప్పుడు ఇదే జగన్ గారు కట్టినటువంటి ది డెక్ బిల్డింగ్ లో. రెండో అంశం వచ్చేటప్పటికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నటువంటి ఈ సచివాలయాలు, దీనికి సంబంధించి మన పక్క రాష్ట్రం హైదరాబాద్లో కొత్త నూతన సచివాలయం చాలా అద్భుతంగా కట్టారు కదా, దానికైన ఖర్చు ఎంత? 600 కోట్లు. 600 కోట్లతో తెలంగాణలో అత్యాధునిక అంగులతో సచివాలయం కట్టారు. 970 కోట్లతో భారత పార్లమెంట్ నూతన భవనం కట్టారు. కానీ ఏడేమో ఈయన సచివాలయం ఏదైతే దాని జిఏడి టవర్లకే 8,000 కోట్లు అంట. మరి ఇక్కడ ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం కావట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా మీకు బాగా ఇది మన ప్రజలు కూడా గమనించాల్సిన అంశం, ఒక్కొక్క మెడికల్ కాలేజీని 500 కోట్లు పెట్టి, అంటే 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా 8,480 కోట్లు సార్ దాని ఖర్చు. ఎంత సేఫ్టీ తెలుసు అది మీకు? 8.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్, 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెడికల్ కాలేజ్, 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా ప్రాంగణాలు, ల్యాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీటీవీ. మొత్తంగా చూస్తే 13 లక్షల చదరపు అడుగులు అయిన ఖర్చు 500 కోట్లు. అందులో సగమే అంటే 3,846 రూపాయలు. జగన్ గారు ఒక మెడికల్ కాలేజీని చదరపు అడుగు చూస్తే బిల్డింగ్లు ఎంత బాగున్నాయి చూసారు కదా, మొత్తం 13 లక్షల చదరపు అడుగులు. ఒక్క జిల్లాకు వచ్చి 13 లక్షల చదరపు అడుగులు, మొత్తంగా 2,21,00,000 చదరపు అడుగులు మెడికల్ కాలేజీలు మొత్తం చూసుకుంటే అయ్యే ఖర్చు 8,480 కోట్లు. చదరపు అడుగు 3,480 రూపాయలు. మరి ఎంత దోపిడీ జరుగుతుంది ఇక్కడ? సరే, ఇదన్నిటికంటే మీ అందరికి బాగా తెలుసు ఏదైతే బుర్జ్ ఖలీఫా అంటాం మనం. ఇది ప్రపంచంలోనే అత్యంత బిల్డింగ్, 163 ఫ్లోర్లు ఉంటుంది, 163 అంతస్తులు, 2,717 అడుగులు. దానికైన ఖర్చు $1.5 బిలియన్, అంటే కేవలం 12,500 కోట్లు. 12,500 కోట్లు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సచివాలయం ఏదైతే సచివాలయం ఎంత? 8,339 కోట్లు, అసెంబ్లీ 1,149 కోట్లు, హైకోర్టు 1,480 కోట్లు, మొత్తంగా 11,000 కోట్లు. ఏది ఇంకది పూర్తి కాల. ఇది 11, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు. బుర్జ్ ఖలీఫా వచ్చేసింది. ఏది సచివాలయం? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కాంట్రాక్టులు 11,000 కోట్లు, బుర్జ్ ఖలీఫా 12,500 కోట్లు. అదేమో 163 ఫ్లోర్లు, లగ్జరీ హోటళ్లు, ఏదైతే కార్పొరేట్ హోటల్, 900 అపార్ట్మెంట్లు, ఏదైతే షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏ విధంగా ఇక్కడ దోపిడీ జరుగుతుందో ఇక్కడ అర్థం కావట్లేదా? రెండోది వచ్చేటప్పటికి అసలు ఈ బిల్డింగ్లు వదిలేద్దాం. వరద ముంపు నివారణ అని చెప్పి ఏదైతే అమరావతిలో వరద వచ్చింది మునిగిపోకుండా చేయాలంటే కొండవీటి వాక్ ఒక 450 కోట్లు అవుతాయి, మిగిలిన అన్ని కలిపి 8,014 కోట్లు అవుతాయి, అంటే మొత్తంగా 8,500 కోట్లు ఏది వరద ముంపుకి. మళ్ళీ మొన్న నారాయణ గారు పిచ్చి మొక్కలు ఇప్పుడు ఇన్ని ఎకరాల్లోనే బీకాము ఇంత ఖర్చు అయిందని చెప్పారు కదా, ఆ పిచ్చి మొక్కలు పేకటానికి ఏదైతే నీళ్ళు ఎత్తి తోడిపోయడానికి ఈ 5 సంవత్సరాలకి దానికి అయ్యేటటువంటి ఖర్చు 3,000 కోట్లు. అదొక 8,000 కోట్లు, వరద ముంపు నివారణకి 8,500 కోట్లు, ఇది ఒక 3,000 కోట్లు. బుర్జ్ ఖలీఫా కట్టచ్చు, బుర్జ్ ఖలీఫా కట్టేశారు 11,500 కోట్లు. అసలు ఈ బిల్డింగ్ వదిలేసినా అంటే చంద్రబాబు నాయుడు గారు నివారణ డబ్బులతోనే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అయిపోతాయి. 17 మెడికల్ కాలేజీలు ముంపు నివారణతో అయిపోతాయి. బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ కట్టొచ్చు. మీరు అన్నది డెక్ బిల్డింగ్లు ఎన్ని కట్టొచ్చు? అది 100 కోట్ల లోపే. మీరు అన్నట్టు 80 బిల్డింగ్లు కట్టొచ్చు ది డెక్ లాంటి. 80 బిల్డింగ్లు సార్, ది డెక్ లాంటి నౌకాకారంలో 80 బిల్డింగ్లు కట్టొచ్చు. 80 కాదు, 100 బిల్డింగ్లు కట్టొచ్చు. 89 కోట్లు అది, 87 కోట్లు అయింది ఖర్చు కూడా 12 అంతస్తులతో. మరి ఇది ఎంత దోపిడీ! ఎప్స్టీన్ ఫైల్స్ కంటే దారుణం ఈ క్యాపిటల్ కరప్షన్ ఫైల్స్. సో ఇది ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి. బుర్జ్ ఖలీఫా అనుకోండి 128 ఫ్లోర్లు అవి, వీళ్ళు కట్టుకుంటున్న 50 టవర్లు కూడా అందులో వచ్చిగా ఇంకా అందరికీ కూడా క్వార్టర్స్ వచ్చేస్తాయి. అసలు రాజధాని అయిపోయింది కదా, కానీ ఇక్కడ ముంపు నివారణ దాని పక్కన పెట్టి ఆడో నాగార్జున ఇంకోటి దగ్గర ఆ బిల్డింగ్ కట్టేస్తే రాజధాని నిర్మాణం అయిపోయింది. కానీ దోపిడీ కోసం చంద్రబాబు నాయుడు గారు అది కూడా ఏంది, అప్పులు తెచ్చి మరీ దోపిడీ. మన దగ్గర పెద్ద నిలవండి దోచేస్తున్నారంటే అదొక లెక్క, నిలవలేదు
మనం రోజు ఖర్చులు కూడా అడుక్కుంటున్నాం. నేను చెప్పలే, వాళ్ళే చెప్పారు కదా, రోజు ఖర్చులు కూడా అడుక్కుంటున్న పరిస్థితి. కానీ వాళ్ళకి చెప్పాను కదా, ఇందాక లిస్టు చదివాను కదా, టీడీపీకి సంబంధించి కాంట్రాక్ట్లు ఇచ్చిన టీడీపీ బినామీలని వాళ్ళకు దోచిపెట్టడం కోసం ఏదైతే ఈ విధంగా రాష్ట్ర ప్రజల సంపదని వాళ్ళకు దోచిపెడుతున్నారనడానికి ఇది నిదర్శనం.